జగన్ రెడ్డి అర్జునుడు కాదు, అక్రమార్జునుడు. రక్తం పీల్చే జలగ. చింతలపూడి సభలో చంద్రబాబు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల చేసిన అర్జునుడు కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జగన్ తాను అర్జునుడితో పోల్చుకుంటున్నారు. ముమ్మాటికి ఏపీ సీఎం అక్రమార్జునుడేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పులివెందుల కుటుంబ పంచాయతీని రాష్ట్ర సమస్యగా చేయాలని చూస్తున్నారని, కేసుల నుంచి బయటపడేందుకు తండ్రి వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో పెట్టించిన ఘనుడు జగన్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. చింతలపూడి సభ చూస్తుంటే గెలిచేది మనమేనని ఇందులో అనుమానం లేదనిపిస్తోంది. మరో 2 నెలల్లో సైకో జగన్ను ఇంటికి పంపాల్సిందే. యువత మొత్తం తెలుగుదేశం జనసేనలోనే ఉన్నారు. మీరు తలుచుకుంటే మన విజయాన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదు. ఈ గెలుపు మన కోసం కాదు. ఒక కుటుంబ పెద్ద తాగుబోతు అయితే ఆ కుటుంబం చితికిపోతుంది. రాష్ట్ర పెద్ద సైకో అయితే అంతా సర్వనాశనం అవుతుంది. జగన్ రెడ్డి దిగిపోవడం కాదు, ప్రజలే జగన్ని భరించే పరిస్థితిలో లేరు. రాష్ట్ర ప్రజలను 12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు. జగన్ నాశనం చేసిన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడం మీ అందరి సహకారం కావాలని చంద్రబాబు కోరారు. జగన్ ఇచ్చేది 10 అయితే దోచుకునేది 90 అని 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడంతో విద్యుత్ వినియోగదారులపై 64,000 కోట్ల భారం పడిందన్నారు. చంద్రబాబు మద్యంపై జగన్ దోచుకుంటున్నారని, ఒక క్వార్టర్ మందులో 150 రూపాయలు జగన్ రెడ్డి కమిషన్ కొట్టేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ అనే జలగ ఏడాదికి 54,000 కోట్ల రూపాయలు మద్యం తాగేవారి నుంచి దోచేస్తున్నారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో జే బ్రాండ్లు మందు తాగిన 30 లక్షల మంది అనారోగ్యం పాలు కాగా 30,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆరోపించారు. ఇంటిపై పన్ను, చెత్తపై పన్ను, ఆర్టీసీ ఛార్జీలను పెంచడంతో పాటు పంచభూతాలను మింగేసే అక్రమార్జునుడు జగన్ అని ఘాటుగా వ్యాఖ్యానించారు చంద్రబాబు. నాడు పెట్రోల్ 76 రూపాయలుంటే నేడు 111 రూపాయలు, నాడు డీజిల్ 70 రూపాయలుంటే నేడు 99 రూపాయలకు చేరిందని, నిత్యావసర సరుకులు ధరలు భారీగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నది జగన్ సర్కార్ అని విమర్శించారు. నాడు గ్యాస్ సిలిండర్ 726 రూపాయలైతే నేడు గ్యాస్ సిలిండర్ 1,175 రూపాయలు, నాడు 200కు వచ్చే కరెంటు బిల్లు నేడు 1000కి చేరిందన్నారు. మద్యం, కేబుల్ బిల్లు రెట్టింపు అయ్యాయి. 5 ఏళ్లలో 12 లక్షల కోట్ల అప్పు చేసిన జగన్ రెడ్డి త్వరలోనే జైలుకెళ్తాడని చంద్రబాబు జోస్యం చెప్పారు. నేడు ఇసుక బంగారం అయిపోయిందని, కేజీల లెక్కన అమ్ముతున్నారని పేర్కొన్నారు. సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితిలో లేడని, మరోవైపు రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని చెప్పారు. రాష్ట్రానికి ఆదాయం పెంచాలంటే అమరావతి లాంటి రాజధాని కట్టాలని, రైతులు 33,000 ఎకరాలు ఇస్తే దాన్ని జగన్ నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు. యువతకు ఏడాదికి 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. జగన్ రెడ్డి యువతను హోటల్లో సర్వర్లుగా చేయాలనుకుంటే తాను యువతను ఐటీ ఇంజనీర్లుగా, పారిశ్రామికవేత్తలుగా చూడాలన్నది తన ఆకాంక్ష అన్నారు. ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులపై ఆధారపడకుండా యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. తెలుగు మహిళలు పేదరికం నుంచి బయటపడేలా నెలకు 1,500 రూపాయలు వారి అకౌంట్లో వేస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామన్నారు. దీన్ని ఏడాదికి 50,000 చేసేలా మార్గం చూపిస్తాం. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టిట్కో ఇల్లు పూర్తి చేసి ప్రతి ఒక్క లబ్ధిదారికి ఇచ్చే బాధ్యత తమదేనన్నారు. 200 పింఛన్ను 2,000 చేసిన ఘనత టీడీపీదేనని గుర్తు చేశారు. ఇది వ్యూవర్స్. చింతలపూడిలో చంద్రబాబు ప్రసంగం.